మన భారతదేశంలో ఎన్నో శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కదండీ! సో, వాటిలో ఒకటి కొల్లూరు మూకాంబిక దేవాలయం. ఇక్కడ అమ్మవారు మనకి లింగ రూపంలో దర్శనమైతే ఇస్తారు. ఇక ఈ దేవాలయానికి మనం ఎలా చేరుకోవాలి అనే దాని గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారమండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. పరశురాములు కట్టించిన సప్తముఖ క్షేత్రాల్లో కొల్లూరు మూకాంబిక దేవాలయం ఒకటి. ఈ దేవాలయం కుందాపూర్ తాలూకా, ఉడిపి జిల్లా కొల్లూరు మూకాంబిక దేవాలయం ఉంది. ఈ దేవాలయం దగ్గర సౌపర్ణిక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో రోగాలు నశిస్తాయి. ఈ నదీ తీరంలో సువర్ణ అనే గరుడ పక్షి తపస్సు చేస్తూ ఉండేది. ఆ నది దగ్గర గరుడ పక్షి తపస్సు చేసినందుకు ఆ పక్షికి మోక్షం లభించింది. సో, అప్పటి నుంచి ఇక్కడ ఉన్న నదికి సౌపర్ణిక అనే పేరు అయితే వచ్చింది. ఇక ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మేమైతే సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కొల్లూరు అయితే బయలుదేరామండి. ఇక ఆంధ్ర రాష్ట్రాల నుంచి రావాలి అనుకున్న వారు ముందుగా బెంగుళూరు అయితే చేరుకోవాలండి. సో, బెంగుళూరు నుంచి మనకి 430 కిలోమీటర్స్ అవుతుంది. ఇక బెంగుళూరులో మెజెస్టిక్‌లో కేఎస్ఆర్టీసీ బస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో, కేఎస్ఆర్టీ బస్‌లో టికెట్స్ అనేది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఉడిపి నుంచి 75, మంగళూరు నుంచి 130, మురుడేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ అయితుందండి. ఇక ఓన్ వెహికల్స్‌లో వచ్చేవారికైతే ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కూడా చూడవచ్చండి. మూకాంబిక అమ్మ దర్శనానికైతే కేరళ, తమిళనాడు వాసులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ దేవాలయం ఉండేది కర్ణాటకలోనే కానీ అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకోవాలంటే డ్రెస్ కోడ్ ఏం లేదు కానీ మగవారైతే పంచ టవల్ అయితే వేసుకోవాలండి. ఇక ఆడవారైతే ఇక్కడ ఎక్కువగా మేము వెళ్ళిన టైంలో వైట్ కలర్ శారీ అయితే కేరళ స్టైల్ శారీ అయితే వేసుకున్నారండి. ఇక చాలామంది 3 పీస్ సెట్ కూడా వేసుకున్నారు. మీరు కూడా వీడియోలో చూస్తూ ఉండొచ్చు. మేము వెళ్ళిన సమయంలో ఇక్కడ అమ్మవారి ఉత్సవం అయితే జరుగుతూ ఉండిందండి. ఇక్కడ చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేపిస్తూ ఉంటారండి. ఇక ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఈ దేవాలయంలో 9 రోజుల పాటు రథోత్సవం చాలా గ్రాండ్‌గా చేస్తూ ఉంటారంట. ఇక స్థల పురాణం ప్రకారం ప్రాచీన దేవాలయాల్లో కొల్లూరు మూకాంబిక దేవాలయం ఒక్కటిగా తెలుస్తుంది. స్కాంద పురాణం ప్రకారం ఈ దేవాలయం పేరు మహారణ్యపురం అని ఉండేది. సో, పూర్వకాలంలో కోల మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండేవారంట. సో, అప్పటినుంచి ఈ ప్రదేశాన్ని కోలాపురంగా పిలిచేవారు. ఇప్పుడు నిదానంగా కొల్లూరుగా నామధేయం చెందింది. కోల మహర్షి ఈ ప్రదేశంలో ప్రతినిత్యం శివయ్యను లింగ రూపంలో పూజిస్తూ ఉండేవారు. కోల మహర్షి తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రదేశంలో పరాశక్తి లింగ రూపంలో పూజలు అందుకుంటారు అని చెప్పారు. పూర్వం కౌమ అనే ఒక అసురుడు ఉండేవాడు. తను భైరవీ మాతను పూజించి పురుషుల చేత మరణం రాకూడదు అనే వరాన్ని పొంది ఉంటాడు. కానీ స్త్రీ చేతిలో మాత్రం తనకి ఖచ్చిత మరణం ఉంది అని తెలిసి ఒకనాడు కౌమాసురుడు పరమేశ్వరుడి కొరకై తపస్సును ప్రారంభిస్తాడు. దీన్ని గమనించిన దేవతలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్ళి, "అమ్మా! తనకి పరమేశ్వరుడు వరం ఇచ్చేశాడనుకో, ముల్లోకాలను తను చాలా ఇబ్బంది పెట్టేస్తాడు" అని కోరుకోగా, శివయ్య కౌమాసుర తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యి "ఏం కావాలో కోరుకో" అనగా, అప్పుడు కౌమాసురుడు నాలిక మీద అమ్మవారు ఆవాహించి తనకి మాటలు రాకుండా చేస్తారు. సో, అప్పుడు శివయ్య అక్కటి నుంచి అదృశ్యం అయిపోతారంట. సో, ఇక మూగవాడు అయిన కారణంగా కౌమాసురుడికి అప్పటి నుంచి ముకాసుర అనే పేరు కూడా వచ్చింది. ఈ ముకాసురుడు చాలా కోపంతో రగిలిపోతూ ముల్లోకాల్లో ప్రతి ఒక్కరిని ముప్పలు తిప్పలు పెడుతూ ఉండగా, ఒక్కనాడు అమ్మవారు త్రిమూర్తులు అలాగే దేవతలు అందరి శక్తులను తనలో ఆవాహన చేసుకొని సింహవాహనం మీద కూర్చొని ఈ ముకాసురుడిని అంతం చేస్తారు. సో, ఈ ముకాసురుడిని సంహరించిన కారణంగా అమ్మవారికి మూకాంబిక అనే పేరు వచ్చింది. మూకాంబిక అమ్మవారు కోల మహర్షి పూజిస్తున్న శివలింగంలో స్వయంగా వెలుస్తారు. కొల్లూరులో
అమ్మవారు బంగారు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ లింగానికి స్వయంగా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఇక ఈ జ్యోతిర్లింగం చిన్న భాగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, అలాగే పెద్ద భాగంలో లక్ష్మి, సరస్వతి, మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక ఈ దేవాలయంలో ముఖ్యంగా అమ్మవారు జ్యోతిర్లింగ రూపంలోనే కాకుండా పంచలోహ విగ్రహ రూపంలో కూడా మనకి దర్శనం ఇస్తారు. ఇంకా ఆది శంకరాచార్యుల వారు ఒకనాడు ఈ ప్రదేశానికి చేరుకొని అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠింప చేస్తారు. సో, ఆనాటి నుంచి అమ్మవారు ఇక్కడ కొల్లూరు మూకాంబిక అమ్మవారిగా విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తారు. అలాగే ఆది శంకరాచార్యుల ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యము కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారంట. ఈ దేవాలయం కేరళ శిల్పి శైలిలో నిర్మించబడింది. ఇక్కడ అమ్మవారి ఆభరణాలు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజువారు చేయించారు. ఈ దేవాలయంలో అన్నదానం కూడా ఉంటుందండి. దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని బయట రాగానే మనకి అన్నదాన క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడ అన్నదానం మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 వరకు, అలాగే నైటు 8-9:30 వరకైతే ఉంటుందండి. ఇక్కడ మనకి రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని రావచ్చు. లేదంటే మనం ఆఫ్‌లైన్‌లో కూడా ఇక్కడ మనకి రూమ్స్ దొరుకుతాయండి. సో, మేమైతే ఆన్‌లైన్‌లో బుక్ ఏం చేయలేదండి. ఆఫ్‌లైన్‌లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. మాకైతే ₹750 అయితే పడిందండి ఒక రూమ్‌కి. పొద్దుగాలే లేచామండి. లేచేసి రెడీ అయిపోయి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. నిజంగా ఇక్కడ రథోత్సవం చేస్తున్నారు మేము వెళ్ళిన టైంలో. చూస్తుంటే కన్నులు విందుగా అనిపించింది. మేము వెళ్ళిన టైంలో రష్ ఏం అంత లేదండి. సో, తొందరగా అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చి రూమ్ అయితే చెక్ ఇన్ చేసేసి ఇక్కడి నుంచి ప్రపంచంలోనే అతి పెద్దైన విగ్రహం ఉన్న శివయ్య దేవస్థానానికైతే వెళ్ళామండి. అదే అండి మురుడేశ్వర. సో, ఈ మురుడేశ్వర దేవాలయం గురించి కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.